ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి, దాని గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ లేకపోతే ధర్మ యోధుల నుంచి మన పండుగ వచ్చినా అని లేకపోతే ఏదైనా జయంతి వచ్చినా అని అయిపోయినా వచ్చేది అని హనుమాన్ చాలీసా కేంద్రంలో డిస్కస్ చేస్తారు. ఫిబ్రవరి 19th మనకి ఒక వీరుని జయంతి ఉంది. ఓల్డ్ తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్. అది మన ఫిబ్రవరి 19th థర్స్డే వచ్చింది కాబట్టి మనం ఆ రోజు క్లీన్గా ఉండం మనం. కాబట్టి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించింది ఎప్పుడంటే 1630లో జన్మించారు. వారి యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది, కానీ మన దగ్గర అంత సమయం లేదు. నేను కూడా మొదటిసారి చెప్తున్నా, ఏమైనా మిస్టేక్స్ అయితే కొంచెం క్షమించండి, నాకేం లేదు. వారి ఇప్పుడు 1630 నుంచి ఇప్పుడు 2026 ప్రజెంట్ ఇయర్ వరకు వారు జన్మించి 396 సంవత్సరాలు అయింది. వారు జన్మించింది 19 ఫిబ్రవరి 1630లో జన్మించారు. వారు జన్మించిన ప్రదేశం వచ్చేసి మహారాష్ట్ర, జున్నాపూర్, పూణే డిస్టిక్లో వారు జన్మించారు. వాళ్ళ మదర్ పేరు వచ్చి రాజమాత జిజాగా, తల్లి లెక్క అని చెప్పడం జరిగింది. ఇంకనేమో వారు ఏంటంటే మనం ఇప్పుడు మన అక్క మ్యారేజ్ అయినాక మన సిస్టర్స్ కానీ లేకపోతే మన మమ్మీ వాళ్ళు మన మామ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా వాళ్ళు ఎట్లా అంటే ఒక చీర అంటే కొంచెం డబ్బు, కొంచెం ఒక చీర, బొట్టు పెట్టి పంపిస్తుండే. వాళ్ళు ఎట్లా పెట్టి మనం ఎట్లా చేసి పంపిస్తున్నాడు. అప్పట్లో వారి ఎడికెళ్ళాలంటే ఆడికి మొత్తం సైన్యంతో సహా వారికి ఒక చీర, నగలు అవి పంపించడం జరిగింది. వారి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వారికి పంపించడం జరిగింది. వాళ్ళు ఛత్రపతి శివాజీ మనకి ఏం నేర్పిస్తాడు అంటే ధర్మం ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు అన్యాయం అనేది ఉండదు. మనం దగ్గర 20 వీక్స్ అవుతుంది మనం హనుమాన్ చాలీసా చేయబడి. హనుమంతుడు మనకి ఏం నేర్పిస్తాడో ఐడియా ఉందా? ఓకేనా? అంటే హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు చేసాం, దాని అర్థం అనలేం. కానీ హనుమంతుడు మనకి అంటే హనుమంతుని దగ్గర మనం చూసి ఏం నేర్చుకోవాలో తెలుసా? కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ముంగట ఏమున్నా మనం భయపడలేదు. ఆయన దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన ఎప్పుడు ఆలోచించాలి నేను ఈ సముద్రాన్ని దాటాలి, ఈ సముద్రాన్ని ఒక్క చలాంగిలో నేను దాటగలుగుతానా అనేది ఆలోచించలేరు ఆయన ఎప్పుడు. ఆయన వెనుక పడ్డాడు, కానీ వెనుకలకి వచ్చి ఒక ధైర్యం చెప్పినప్పుడు ఆయన ఆ పని చేసిండు. పోయి లంక దహనమే చేసి వచ్చింది ఆయన. అంటే సముద్రం దాటడమే కాకుండా లంక దహనం చేసి వచ్చింది ఆయన. అంటే ధైర్యం ఉంటే మనం ఏదన్నా అని మనం చేయగలుగుతాం అనేది ప్రతీకారానికి హనుమంతుడు మనకి ప్రతీకారం. అంటే వారిని చూసి మనం నేర్చుకోవచ్చు.